కాసేపట్లో ఢిల్లీలో తెలంగాణ బీజేపీ నేతల కీలక సమావేశం జరగబోతోంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అవుతున్నారు. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై సమగ్ర సమీక్షా సమావేశం ఇది. నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలపై కూడా చర్చించబోతున్నారు నేతలు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగుతుంది. సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఈ సమావేశంలో. సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ కూడా సమావేశంలో పాల్గొంటారు. బండి సంజయ్ వరుస బిందు సమావేశాల తరువాత జరుగుతున్న తొలి కీలక భేటీ ఇది. పార్టీ నాయకత్వంలో ఐక్యతపై చర్చ జరుగుతోంది. ఇక తెలంగాణలో బీజేపీ విస్తరణ వ్యూహానికి సైతం ఈ సమావేశంలో పదును పెట్టబోతున్నారు. మా ప్రతినిధి గోపి ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, తెలంగాణ బీజేపీ నేతల కీలక సమావేశంగా దీన్ని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ఎజెండాలో పార్టీ బలోపేతం, అలాగే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈ సమావేశం జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎలాంటి దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి? తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన ఒక కీలక సమావేశంగా దీన్ని మనం చెప్పాల్సి ఉంటుంది. బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడం, అలాగే పార్టీ బలోపేతం, ఈ అంశాలకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ పైన ప్రధానంగా ఇటు రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో సునీల్ బన్సల్ సహా అభయ్ పాటిల్ పాల్గొనబోతున్నారు. సుమారు 2.5 గంటల పాటు ఈ సమావేశం సుదీర్ఘంగా జరుగుతోంది. తెలంగాణలో జూన్ నెలలో నితిన్ నబీన్ పర్యటన తర్వాత పార్టీ బలోపేతానికి రాష్ట్ర నాయకత్వం తీసుకుంటున్న చర్యలు, నియోజకవర్గాల వారీగా పార్టీ బలోపేతం, అలాగే క్షేత్రస్థాయిలో ముఖ్యంగా కార్యకర్తలకి ఇటీవల కొన్ని మండలాలు అలాగే జిల్లాల్లో అధ్యక్షుల్ని కూడా నియమించిన పరిస్థితి ఉంది. సో వారి పనితీరు ఏ విధంగా ఉంది, పార్టీని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇంకా ఎటువంటి కార్యాచరణ చేపట్టాల్సి ఉంది అన్న అంశాలపైనే సమగ్రంగా చర్చించబోతున్నారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి రాబోయే మున్సిపల్ ఎన్నికలు కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, వీటికి సంబంధించిన కార్యాచరణ, సో బీజేపీ ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇటు వారిని ఏ విధంగా ఎదుర్కోవాలి, వారు చేస్తున్న రాజకీయాలకు సంబంధించి ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఇటు నెక్స్ట్ అధికారంలోకి రావడానికి ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి నితిన్ నవీన్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇటీవల పార్టీలో విభేదాలన్నింటినీ కూడా తొలగించుకుంటూ, అంతర్గతంగా ఉన్న సమస్యలన్నీ తొలగించుకుంటూ అందరూ ఐక్యత దిశగా ముందుకెళ్తున్న పరిస్థితి. బండి సంజయ్, ఈటెల రాజేంద్ర మధ్య ఉన్న సమస్యలు తొలగిపోయాయి. అలాగే ఇటు ఎంపీలందరికీ కూడా బండి సంజయ్ విందులతో ఇటు అందరినీ కూడా ఆప్యాయంగా సన్మానిస్తూ అందరూ కలిసి పనిచేయాలన్న ఒక మెసేజ్ని ఇస్తున్నారు. సో ప్రధాని నరేంద్ర మోడీ దిశానిర్దేశం మేరకు అందరూ కూడా యూత్కి చేరయ్యే విధంగా సెల్ఫీ వీడియోస్తో తెలంగాణ సమస్యలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా కేంద్ర మంత్రుల దృష్టికి కూడా ఇటీవల తీసుకెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి సంబంధించి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాలి అన్న లక్ష్యాలు, అలాగే వ్యూహాలకు సంబంధించిన అంశాలపైన ప్రధానంగా ఈ భేటీలో చర్చ జరగబోతోంది. 2 గంటల తర్వాత ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈ భేటీకి సంబంధించిన విషయాలు, అలాగే ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లబోతున్నారు అన్న విషయాలను కూడా ఆయన మీడియాకు వెల్లడించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.